రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? పర్లేదు, రేవంత్ రెడ్డి పరిపాలన కూడా పర్లేదు. ఫ్రీ బస్సు పెట్టారు, మహిళలు బాగానే ఉపయోగపడుతుంది, గరీబులకైతే ఉపయోగపడుతుంది. సన్న బియ్యం అన్నారు, ఇదివరకు దొడ్డు బియ్యం తినేది, సన్న బియ్యం తింటారు. గరీబులకు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు గరీబులకి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. అంటే అసలు మహిళలే మాకు వద్దు ఈ బస్సు ఇబ్బంది అవుతుంది, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అని అనేసి చెప్తున్నారు. మీరేమంటారు దాన్ని? అది వాళ్ళు ఇష్టం లేక గొడవపడు, కానీ అది గరీబులకు పెట్టిన పథకం. ఇష్టం ఉంటే ఎక్కవచ్చు, దిగొచ్చు. ఎక్కువ అంటే ఇదివరకు ఫ్రీ లేనప్పుడు ఇదే మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఫ్రీ అయ్యేసరికి ఇంకా ఎక్కువ ఎక్కుతున్నారు. అంటే ఎక్కువ ఎక్కినప్పుడు వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి, కానీ కొట్టుకోవడం దాంట్లో ఏం ఉపయోగం ఉంది? అది పథకం ఫెయిల్ కాదు కదా, వీళ్ళు ఎక్కువ ఎక్కి కొట్లాడుకునే ఉపయోగం ఏముంది? అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ రేవంత్ రెడ్డికి ఉంది, కేసీఆర్ సబ్జెక్ట్ కేసీఆర్ ఏమనుకున్నాడు, తెలంగాణ రావాలి, సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డాక మన కొలవులు మనకు వస్తాయి, మన నిధులు మనం పారించుకుంటామని అన్నాడు. అది అయిపోయింది. దాని తర్వాత గరీబుల కోసం ఏం చేయాలనుకున్నా ఏం చేయలేకపోయింది. అంటే తెలంగాణ ఏర్పడిందే నియామకాలు నిధులు అని చెప్పేసి, నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద నుంచి వచ్చిన తెలంగాణ. మరి అవన్నీ కూడా పుష్టిగా ఉన్నాయంటారు అసలు తెలంగాణలో? నీరు అనేది వాళ్ళు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసారు, కానీ ఎక్కడ కూడా వాటర్ లేదు. ఆ నిధులు అనేటివి ఇదివరకు ఉన్న దాని మీద అప్పులు తీసుకొచ్చారు, నిధులు అని పెట్టారు. ఆ నిధులు అనేవి ప్రాజెక్టులకే పోయినాయి. ఇక నియామకాలు అనేది అది మాటకే చెప్పారు తప్ప నియామకాలు అనేది ఎవరికీ లేదు.